కొమరం భీం జిల్లాలో S6 పులిజాడు దొరికింది. ఉట్పల్ అటవీ ప్రాంతంలో పశువుపై దాడి చేస్తుండగా కెమెరాకు చిక్కింది. 2 పులులు మృతి చెందిన తర్వాత 6 రోజులుగా S6 పులి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 2 జిల్లాల 6 ఫారెస్ట్ డివిజన్ నుంచి 180 మంది అటవీ శాఖ అధికారులతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మిగతా పులి పిల్లల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే పులుల మృతి కేసులో అటవీ శాఖ అధికారులు 3 అరెస్ట్ చేశారు. పులి పిల్లల కోసం సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్. శ్రీనివాస్, ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఇంకా ఎన్ని పులులు జాడ ఇంకా తెలియాల్సిన అవకాశం ఉంది? సతీష్, ఏదైతే కొమరభీం జిల్లా దర్గా అటవీ ప్రాంతంలో 2 పులుల మరణానంతరం ఏదైతే ఎద్దు వద్ద ఏదైతే విష ప్రయోగం చేసినటువంటి ఎద్దు వద్ద 3వ పులి ఉందనేసి ఇటు కెమెరాలో ట్రాప్ అవడంతో అయితే గత 6 రోజులుగా ఇటు అటవీ శాఖ సిబ్బంది అయితే తమ సెర్చింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు 6 డివిజన్లకు సంబంధించినటువంటి 180 మంది అటవీ శాఖ సిబ్బంది అయితే ఇటు పులుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దాదాపు నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలోనైతే ఏదైతే ఈ మృతి చెందినటువంటి 2 పులులతో పాటు ఉన్నటువంటి S6 ఆడపులి కూడా ఏదైతే కెమెరాకు ఉట్పల్లి అటవీ ప్రాంతంలో కెమెరాకైతే ట్రాప్ అయినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇటు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు S6 ఆడపులితో పాటు S6 పులికి సంబంధించినటువంటి ఒక పులిపిల్ల పాదముద్రలు అయితే ఇప్పటికైతే అటవీ శాఖ సిబ్బంది అయితే గుర్తించారు. అయితే ఇటు ట్రాప్ కెమెరాలో పడ్డప్పటికీ ఇటు పాదముద్రలు గుర్తించినప్పటికీ కూడా అసలు అవి ఏ రూట్ లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేసి కూడా పూర్తి స్థాయిలోనైతే ఇటు అటవీ శాఖ సిబ్బంది అయితే ఇప్పటికి కూడా సెర్చింగ్ కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు 2 పులులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా మరో 2 పులి పిల్లలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు అయితే ఇప్పటికైతే లభించలేదు. వాటి కోసం సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే S9 పులి విషప్రాయంతో చనిపోయిందనే కోణంలోనైతే ఇప్పటికే 3 వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. ఇటు అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే నిన్న సాయంత్రం కూడా వారిని కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇద్దరికి 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు ఇటు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఒక అతను మైనర్ బాలుడు కావడంతో అయితే ఇటు బాండ్ తోటి అయితే అతన్ని రిలీజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇటు 3 పులులు విషప్రయోగం చేసినటువంటి ఆవునైతే తిన్నాయి. 2 పులులు హతమయ్యాయి. 3వ పులి కూడా ఎక్కడైనా మృతి చెంది ఉంటుందనేసి అనుమానాలు అయితే వ్యక్తమైనప్పటికీ కూడా S6 పులి జాడ దొరకడంతో అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.